ऐश्वर्यं शङ्करादीश्वरविनियमनं विश्वतेजोहराणां तेजःसंहारिवीर्यं विमलमपि यशो निःस्पृहैश्चोपगीतम् अंगासंगा सदा श्रीरखिलविदसि न क्वापि ते संगवार्तात् तत्त्वागारवासिन् मुरहर भगवच्छब्दमुख्याश्रयोऽसि. రెండు విధాలుగా ఆయన్ని సంబోధన చేస్తూ ఉన్నారు. ఇంకా ఏంటి అది తద్వాతాగారవాసిన్ అంటే ఆ గురువాయూరుపురంలో వసించి ఉన్నటువంటి ఓ స్వామి అని గురువాయూపురాధీశ అని ఆ పరమాత్మని ఆ రూపుదాల్చి ఉన్నాడు కదా, కాబట్టి ఆయన్ని అలా వారిని పిలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా మురహర అంటే మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కదా, కాబట్టి ఆ రాక్షస సంహారి ఆ పేరుతో కూడా ఆ స్వామిని సంబోధిస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఇంతవరకు చెప్పుకుంటున్నాం భగవంతుడని. ఏమిటయ్యా అసలు భగవంతుడు అంటే ఏమిటి నీ లక్షణం, ఈ భగవత్ శబ్దానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అనేది మనకు ఈ పదశ్లోకంలో చెప్తున్నారు. మనం తేలికగా వాడేస్తుంటాం భగవంతుడు అని. అసలు భగవంతుడు అని ఎవరిని అనాలి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఆ భగవత్ శబ్దానికి ఉండే లక్షణాలు ఏంటి అనేది ఈ పదశ్లోకంలో చెప్తున్నారు. మొట్టమొదటిది ఐశ్వర్యమట. ఆ ఐశ్వర్యం ఏంటి? ఐశ్వర్యం ఆయన ఈ సమస్త సృష్టి ఆయన ఐశ్వర్యమే, ఇదంతా ఆయన విభూతే. ఈ పారే నదీ నదాలు, తర్వాత పర్వతాలు, వృక్షాలు, సూర్యచంద్రులు, భూమి, ఆకాశం, ఇవన్నీ కూడా ఈ ప్రకృతి వనరులు, సమస్త ప్రకృతి కూడా అది ఆయన ఐశ్వర్య రూపమే. అటువంటి ఐశ్వర్యం ఇంకా మనం ఇది మామూలు ప్రాకృతికంగా కనపడేది. ఇది కాకుండా మనం ఇంకా ధనధాన్యాలు అవన్నీ చూస్తూ ఉంటాం కదా, ధనధాన్యాలు, అధికారాలు, తర్వాత పశు సంపద, ఇలాంటివి కాకుండా ఇంకా అణిమాది సిద్ధులు అని కూడా ఉంటాయి. ఇంకొక స్థాయి ఇంకొక ఉచ్చ స్థాయికి వెళ్తే అణిమాది సిద్ధులు ఉంటాయి. ఈ వీటికి అన్నిటికీ మూలం అన్ని విధాలైనటువంటి ఈ ప్రకృతి, ధనధాన్యాలు, దీనికి మించినటువంటి అణిమాది సిద్ధులు, వీటికి అన్నిటికీ మూలం ఆయనే. ఆయన నుంచి వచ్చినవే ఈ ఐశ్వర్యం అంతా. కాబట్టి ఆయన ఐశ్వర్య స్వరూపి, ఐశ్వర్యం ఒక లక్షణంగా కలవాడు. ఇంకా ఏం చేస్తాడయ్యా అంటే శంకరాదీశ్వర వినియమనం. ఈశ్వరుడు, ఈశ్వర అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి అంటే వసువులు కానీ ఈ ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధిపతులు ఉన్నారు కదా ప్రకృతిలో మనకి. వాళ్ళనందరినీ ఈశ్వరులు అంటారు. అంటే అధికారులు, ఆ విభాగానికి అధిపతులు. అటువంటి ఒక్కొక్క విభాగానికి ప్రకృతిలో ఆ అధిపతులన్నిటినీ కూడా ఏర్పరిచేవాడు ఆయన్ని. ఇప్పుడు వాయువుకి వాయు దేవత, జలానికి జలదేవత, అది వరుణ దేవత అని, అలా ఒక్కొక్క అంశానికి ఒక దేవతా శక్తి అలా పెట్టారు కదా. ఇంద్రుడు వీటికన్నిటికీ కూడా పాలనాధికారం ఇంద్రుడు. ఇలా ఇంతమందికి కూడా ఈ అధికారాలు, వాళ్ళని నియామకం చేసిన వాడు ఆయనే. అంతర్మంది అధిపతులందరినీ కూడా ఒక్కొక్క గణాలకి ఒక్కొక్క గణాధిపతి ఉంటాడు. ఇవి ఒక్కొక్క లోకాలు ఉన్నాయి. అది గంధర్వులు, సిద్ధులు, చారణులు, ఒక్కొక్క గణాలు, పితరులు, ఇటువంటి లోకాలకన్నిటికీ కూడా ఒక్కొక్క ప్రకృతి విభూతికి కూడా ఒక దేవతా శక్తిని పెట్టారు కదా. ఇవి ఎవరు నియమించింది? ఈ నియామకం చేసినటువంటి వాడు ఆయన. అటువంటి ఈ ఐశ్వర్యంలో అది కూడా ఒక భాగమే. కేవలం మాకు డబ్బులు ఉన్నాయి అంటే వాటిని మేనేజ్ చేసుకోవడం మేనేజర్ కావాలి కదా. ఈ టెండూల్కరే ఉన్నాడు, చాలా డబ్బులు సంపాదించాడు, పాపం ఎక్కువ చదువు లేకుండానే ఏదో టెక్నికల్ గా డబ్బులు సంపాదించుకున్నాడు క్రికెట్ వల్ల. దీన్ని మేనేజ్ చేయడానికి ఒక అధికారి కావాలి కదా, ఈ ధనాన్ని.
అలాగా ఈ ప్రకృతిలో ఐశ్వర్యం ఉంది. ఈ ఐశ్వర్యాన్నిటినీ కూడా నియామకం చేసేటువంటి దేవతాశక్తుల్ని ఏర్పరిచిన వాడు కూడా ఈయన. ఇదంతా కూడా ఈయన ఐశ్వర్యం కిందికే వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరి ఇంత నియామకం చేస్తున్నాడు, మరి వాటిని సక్రమంగా కంట్రోల్ చేస్తున్నాడా అంటే వీర్యం అట. విశ్వతేజో హరాణం, ఆయన తేజస్సంహారి వీర్యం. ఈయన వీర్యం ఎలా ఉంటుందయ్యా అంటే ఈయన శక్తి, ఆ వీరత్వం ఎలా ఉంటుంది అంటే ఈ జగత్తులో ఉండేటువంటి సమస్త తేజాలకి, సమస్త శక్తులకి శక్తినిచ్చేవాడు. విశ్వతేజో హరాణం, తేజస్సంహారి వీర్యం, వీటికి అన్నిటికీ కూడా ఆయనే శక్తి ఇస్తాడు. కాబట్టి ఈయన శక్తి ఎలా ఉంటుంది, ఈ ఉండే మనం చూసే ఈ సూర్య, అగ్ని, చంద్ర, ఈ తేజస్సులని అన్నిటినీ కూడా తలదన్నేటువంటి ఆ వీర్యం, ఆ శక్తి ఆయనది. ఎందుకంటే ఇచ్చేవాడు ఆయన, అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఈ శక్తులన్నీ ఆయన నుంచి వచ్చిన ప్రభవించినవే ఇవన్నీ. కాబట్టి ఈ విశ్వంలో కనిపించే ఈ తేజస్సులకి అన్నిటికీ మించిపోయినటువంటి తేజస్సంహారి వీర్యం. ఇంకా ఇదంతా వచ్చినప్పుడు దీన్ని అంతా మళ్ళీ కూడా సంహారం చేసేస్తాడు. ప్రళయకాలంలో ఈ తేజస్సులన్నింటినీ కూడా తనలో కలిపేస్తుంటాడు. ఈ తేజస్సుల్ని ఇచ్చి లోకాలని ఉద్ధరించడమే కాకుండా ఈ సూర్యచంద్రుల్ని, అగ్నుల్ని, ఈ బలాలని, వీటినన్నింటినీ కూడా మళ్ళీ తేజస్సంహారి వీర్యం, వాటినన్నింటినీ కూడా లయకాలంలో తనలో లీనం చేసుకుంటాడు. అటువంటి నిగ్రహానుగ్రహ శక్తి కలవాడు. అది ఆయన వీర్యం. అంతటిది ఆ వీర్యం. ఒక మేనేజరు, ఒక పిఎం గట్టివాడైతే లోకం అంతా, ఈ దేశం అంతా గట్టిగా నడుస్తుంది, ధర్మ మార్గంలో నడుస్తుంది అంటాం. ఈ పరమాత్మ విశ్వ నిర్వాహకుడు కదా, కాబట్టి నిగ్రహ అనుగ్రహ శక్తి కలిగినటువంటి వాడు, అంతటి వీర్యవంతుడు. కాబట్టి ఇప్పుడు ఐశ్వర్యం ఒకటి, వీర్యం ఒకటి, రెండు లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటయ్యా అయింది అంటే అది యశస్సు. విమలమపి యశు, ఆయన యశస్సు అంటే కీర్తి. ఆ కీర్తి ఎలాంటిది అంటే విమలమైనదట. అంటే అది ఏదో ఒకళ్ళకి మంచిగా చేసి వాడి వల్ల పేరు తెచ్చుకోవడం కాదు, అది కల్మషమైనటువంటి కీర్తి అనమాట. ఆయన కీర్తి ఇంత గొప్పతనం, ప్రతి ఒక్కళ్ళు కొనియాడదగే కీర్తి. ఎవరికో మేలు చేసి వాళ్ళ చేత మాత్రమే నాకు ఫేవరెట్ గా ఉన్నాడు కాబట్టి ఈయన గొప్పవాడండి అని ఒకడు పొగడం కాదు. ప్రతి దేవతా శక్తికి శక్తినిచ్చేవాడు. అంతేకాకుండా సమస్త విశ్వాన్ని నడిపించేవాడు. ఆయన కీర్తి ప్రతి ఒక్కళ్ళు అంగీకరించవలసింది, ప్రతి ఒక్కళ్ళు ఆయన కీర్తికి తలవగ్గవలసింది. అటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి విమలమపు యశస్సు, ఆ విమలమైనటువంటి యశస్సు కలిగిన వాడేట ఆయన. ఇంకేంటయ్యా అంటే నిస్పృహైశ్చోపగీతం. ఇంకా అయితే మరి ఇంత కీర్తి అంటే, ఓహో నన్ను ఇంద్రుడిగా పెట్టారు కాబట్టి ఆ ఇంద్రుడు ఎప్పుడు ఆ విష్ణుమూర్తిని పొగుడుతూ ఉంటాడు, పరమాత్మని పొగుడుతూ ఉంటాడు, లేదా యమధర్మరాజుకి ఈయన ఈ అధికారం ఇచ్చాడు కాబట్టి పొగుడుతూ ఉంటాడు అని అనుకోవడానికి లేదట. ఎందుకంటే నిస్పృహైశ్చోపగీతం, ఎటువంటి కోరిక లేని వాళ్ళు, విరాగులు ఉంటారే, వాళ్ళు కూడా ఆయన్ని కొలుస్తూ ఉంటారట, వాళ్ళు కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారట. ఏం కోరి ఆయన్ని కీర్తిస్తుంటారు? ఏ కోరిక లేకుండాని నిస్సంగులై ఆ పరమాత్మని కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన కీర్తి విమలమైనది. ఏదో ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన్ని పొగడడం కాదు, నిస్సంగులైనటువంటి మునులు, ఋషులు, ముక్తాత్మలు కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారట. అటువంటి విమలమైనటువంటి కీర్తి ఆయనది, వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. కాబట్టి కీర్తి మూడో లక్షణం. తర్వాత ఇంకోటి ఏమిటి, అంగాసంగా సదాశ్రీ. ఆ శ్రీ, ఆ తల్లి ఎప్పుడు, ఆ లక్ష్మీదేవి ఆయన్ని విడవకుండా ఆవిడతోటే, స్వామితోటే ఉంటుందట. అంటే ఆ ఐశ్వర్యం, ఇక్కడ ఈ లక్ష్మీ కళలు ఉన్నాయి కదా,
ఈ ఈ తల్లి ఈ లక్ష్మి ఎప్పుడు ఆయన వక్షస్థల మనం రూపంగా చూసుకున్నప్పుడు ఆయన వక్షస్థల నివాసి అయి ఆయన్ని వీడకుండా ఎప్పుడు ఉంటుంది. అలాగే ఇక్కడ సృష్టిలో చూసుకున్నప్పుడు ఆ తల్లి ప్రకృతి స్వరూపం, ఆ లక్ష్మీదేవి ఈ ప్రకృతి. మనం అష్టలక్ష్ములు అంటారు కదా, ఆ లక్ష్మి 8 రకాలైనటువంటి అంశాలతోటి అష్టలక్ష్ములుగా ఈ ప్రకృతిలో విలసిల్లుతూ ఉంటుంది. ఎలాగూ ఏదో మనల్ని ఉద్ధరించడానికి కాదు, ఆయన్ని ఆధారంగా చేసుకొని ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించి ఉంటుంది, ఆ పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది ఆ తల్లి, అది ఆ శ్రీ. ఇంకా ఇంకా ఏంటి ఆయన ఆ అఖిల విదసి. అఖిల విదసి అంటే ఏంటంటే ఆయనకి తెలియంది ఏది లేదట. ఆయన కనుగొప్పి ఎవరైనా ఏదైనా చేయగలరా? ఎవరు చేయగలరు? బ్రహ్మదేవుడు కృష్ణుడు చిన్న పిల్లవాళ్లే అసలు ఏంటి ఈ పిల్లవాడి శక్తి ఏం చదివిన అని ఏదో పరీక్షిద్దామని బ్రహ్మదేవుడు వచ్చి ఆయన్ని అలా మాయపుచ్చి అక్కడ ఆ గోవుల్ని మాయ చేశాట. సరే, గోవుల కోసం వెతుక్కుంటుంటే గోపాలకుల్ని కూడా అదృశ్యం చేసేసాడు. ఎవరిని అదృశ్యం చేస్తాడు? ఎవరి కన్ను కప్పుతున్నాడు ఆయన? ఏదో ఆయన్ని మాయ చేద్దామని బ్రహ్మదేవుడు మాయలో పడిపోయాడు. అలాగా ఈయనకి అఖిల విదసి, ఆయనకి తెలియంది లేదు, సర్వజ్ఞుడు ఆయన. ఆ పరమాత్మ సర్వజ్ఞుడు, ఆయనకి తెలియంది ఉందా? ఆయన కన్ను కప్పి ఎవరైనా ఏదైనా చేయగలరా? ఆయన బ్రహ్మదేవుడు ఓహో ఇలా చేశాడా, ఏదో పాపం అజ్ఞానం వచ్చింది, ఆయన కొడుకే కదా, సరే ఏదో నా అజ్ఞానంలో పడిపోయాడులే అనుకొని ఆయన గురించి ఇంక ప్రస్తావన లేకుండా ఒక 6 నెలల పాటు ఆ స్వామి అఖిలమైనటువంటి గొప్ప బాలకురు, తర్వాత గోవుల రూపంలో ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు మాట తీరు, ఎవరు నడవడి, ఆ తర్వాత రూపము, పుట్టుమచ్చలు, పళ్ళు, వస్త్రధారణతో సహా ఏది ఎలా ఉందో అలాగే 6 నెలల కాలం గడిపితే 6 నెలలు అయిపోయేటప్పటికి బలరాముడికి ఓ సందేహం వచ్చిందట. అయ్యా, నేను ఎప్పుడు చూస్తే ఈ గోవులందరూ కూడా ఋషులు వాళ్ళందరూ గోరూపాలతో, అంటే బలరాముడు ఆయన అంశ కాబట్టి ఆయనకి వీళ్ళ నిజ స్వరూపాలు ఆయనకి తెలుస్తూ ఉంటాయి. గోవులందరూ కూడా ఋషులు మునుల్లాగా కనపడుతుంటారు. ఈ గోపాలకులందరూ కూడా వీళ్ళు దేవతాంశలు తెలుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏమిటయ్యా, ఎవరిని చూసినా కూడా నాకు ఆ కృష్ణ స్వరూపమే కనబడుతోంది, ఏమిటి కృష్ణ నాకు తెలియటం లేదు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన. ఈ లోపల బ్రహ్మదేవుడు ఆయన తప్పు తెలుసుకొని వచ్చి దర్శనం చేసుకొని ఎలా నాకు అయ్యో నేను దాచిపెట్టాను, ఇంత సమయం అయింది, ఏమన్నా వెతుక్కుంటున్నాడేమో అన్నవు, వచ్చి నన్ను ఆశ్రయిస్తాడేమో, ఎక్కడ పోయాయో నా ఆవుల్ని వాటిని అన్నింటినీ నాకు వెతికి పెట్టవయ్యా అంటాడేమో అనుకొని ఆశతో వస్తే ఎక్కడ ఉన్న ఆవులు అక్కడే ఉన్నాయి, గోపాలకులు అక్కడే ఉన్నారు. వీటి పోషణ భారం ఎవరు చూస్తారు? అయ్యో ఇంకో బ్రహ్మదేవుడు ఉన్నాడా ఏమిటి, ఎవరు చేశారు ఇంత సృష్టి అని పాపం మాయ చేద్దాం అనుకున్నవాడు ఈయనే మాయలో పడిపోయాడట. అలాగా ఆయనకి సర్వజ్ఞుడు, అఖిలవేత్త, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు తెలియకుండా ఏది లేదు. అటువంటి సర్వజ్ఞత్వం ఒక భగవత్ లక్షణం అన్నమాట. అది ఒకటి. ముందు ఏం చెప్పుకున్నాము, ఆయనది ఐశ్వర్యం, తర్వాత ఆయన వీర్యం, యశస్సు, ఆ తర్వాత శ్రీ, ఆ తర్వాత సర్వజ్ఞత్వం, ఇన్ని ఉన్నాయి కదా. నేను ఇంత బాగా చేస్తున్నాను. ఇప్పుడు బ్రహ్మదేవుడే అనుకున్నారు, నేను అంటే రజో తత్వ కారణం కూడా ఉంది కాబట్టి ఒక్కొక్కసారి పాపం ఆయన మాయలో పడుతూ ఉంటారు బ్రహ్మదేవుల వారు. అంటే ఆయన ఇంత సృష్టి చేస్తూ దానికి రజోతత్వం ఉండాలి కాబట్టి. కానీ ఈయనకేంటి, నక్వాపితే సంఘవార్త, సంఘం లేదట. ఇన్ని ఉన్నా కూడా సంఘం లేదట. అంటే ఆయన దానికి సాక్షి మాత్రంగా ఉన్నాడు. ఇంత సృష్టిని నేనుగా చేశానని భావం కానీ అటువంటిది ఏం లేదు ఆయనకి. వాటితోటి ఒక అటాచ్మెంట్, ఒక బంధం లేకుండా ఆ వైరాగ్య భావంతో ఉంటాడట. ఆ వైరాగ్య భావం అనేది 6వ లక్షణం. ఈ 6 లక్షణాలు ఉన్నాయ్యా నీకు అని చెప్తున్నాడు. ఈ 6 లక్షణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు భగవత్ శబ్ద ముఖ్యాశ్రయోసి, కాబట్టి నువ్వు ఆ భగవత్ శబ్దం నిన్ను ఆశ్రయించున్నది. ఇన్ని ఈ లక్షణాలన్నీ నీకున్నాయి కదా. ఈ 6 లక్షణాలు
నీలో ఉన్నాయి కాబట్టి ఈ శబ్దం భగవత్ అనే శబ్దం నిన్ను ఆశ్రయించి ఉందయ్యా. ఇంతకంటే భగవత్ స్వరూపం ఇంకేముంది? ఈ భగవత్ స్వరూపం అంటే ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నవాడివి నువ్వు. కాబట్టి ప్రతి ఒక్కరూ మానవులే కాదు, దేవతలు కూడా నిన్నాశ్రయించవలసిన వారే అని ఆ స్వామి యొక్క పరమాత్మ తత్వాన్ని నిరూపణ చేస్తున్నారు ఈ శ్లోకంలో.